లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం జూన్ నెల 5వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త నుండి 12వ అధ్యాయము వచనములు 35 నుండి 37 వరకు. మెస్సియాను గురించి ప్రశ్న. యేసు దేవాలయంలో బోధించుచు, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు? దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను, నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచి వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభు నా ప్రభుతో పలికెను. ఆయనను తన ప్రభు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించెను. జనసమూహములు ఆయన బోధలను సంతోషముతో ఆలకించుచుండిరి. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకు ఈరోజు మెస్సియాను గురించి ప్రశ్న వేస్తున్నారు. యేసు దేవాలయంలో బోధిస్తూ ఉండగా అక్కడ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రజలు, ప్రధానార్చకులు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అయితే యేసయ్య దేవాలయంలో దేవుని సువార్తను బోధిస్తూ ఉండగా యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు అని యేసయ్యకు ప్రశ్న వేశారు. దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను, నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభు నా ప్రభుతో పలికెను. ఆయనను తన ప్రభు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించారు. దావీదుకు ప్రభు ఏ విధంగా కుమారుడు అవుతాడని ప్రశ్నిస్తున్నారు. జనసమూహం ఆయనను బోధలను సంతోషంతో ఆలకించుండిరి. వీళ్ళ పని ఏంటి? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు వీళ్ళ పని ఏంటి? ఎప్పుడు ఈయన్ని తప్పు పడదామా, ఎప్పుడు ఈయనకి కఠినమైన ప్రశ్నలు వేసి ఆయన సమాధానం తప్పుగా ఇస్తే పెద్దల దగ్గర, ప్రధాన అర్చకుల దగ్గర వీళ్ళు పరువు తీసేద్దాం, చంపేద్దాం అని ఆలోచనతో ఉన్న వాళ్ళు వీళ్ళు. కానీ ప్రజలు మాత్రం అలా కాదు. ఆయన బోధనను ఆలకిస్తూ, విశ్వసిస్తూ, దేవుని సువార్తను విశ్వసిస్తూ ఆయన నమ్ముకుంటున్నారు. ఆయన గొప్ప ప్రవక్త అని విశ్వసిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం అలా కాదు. అందుకే అడుగుతున్నారు మాట, దావీదు కుమారుడు, దావీదుకు ప్రభు తండ్రి దేవుడు లేకపోతే ప్రభు ఏ విధంగా కుమారుడు అవుతారు అని వాళ్ళు తిరుగు ప్రశ్నలు వేస్తూ ఆయనను మాటల్లో చిక్కించుకోవాలని, ఆయన మీద నిందారోపణలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. మన చర్చిలోనే నిందారోపణలు వేస్తూ ఉంటారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకరు చెప్తూ ఉంటారు. చెడు మార్గాలకి, చెడు మాటలను మనం ఒక మాట చెప్తే వాళ్ళు 10 మాటలు దానికి వ్యంగ్యాస్త్రాలు తొడుగుతూ వాళ్ళు చెడు చేయాలని, లేకపోతే చెడ్డ పేరు తెచ్చేటట్లు విధంగా ప్రవర్తించిన వాళ్ళు మన సంఘాల్లో కూడా ఈరోజు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దుష్టుల బారి నుండి మనల్ని కాపాడమని ప్రభు క్రీస్తు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనకేం భయం లేదు. దేవుని సువార్త చెప్తున్న మనకు భయం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడమని యేసయ్య నిత్యము తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, ఇదిగో నేను మీ దగ్గరికి వస్తున్నాను, కానీ వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు, అయితే వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోమని నేను ప్రార్థన చేయలేదు. కానీ వీళ్ళను దుష్టుడి నుండి కాపాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
కాబట్టి దుష్టాత్మలు, దుష్ట శక్తులు, దుష్టుడి నుండి మనల్ని ఎప్పుడూ కూడా తండ్రి దేవుడు కాపాడుతారని యేసయ్య మనకు వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి మనం ధైర్యంతో ప్రభు క్రీస్తు యొక్క చేయి పట్టుకొని ఈ సువార్త సేవలో కొనసాగుదాం. దేవుడి దీవెనలు పొందుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువ, ఈ దినం మీరు చేసిన గొప్ప కార్యాలకు గాను మా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నారు దేవా. ఈ దినం మీరు చేసిన గొప్ప కార్యాలకు గాను వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా ఇంకా మా జీవితంలో అద్భుత కార్యాలు చేసుకుంటూ నేనున్నాను మీకు తోడుగా అని మీరు నిరూపించుకుంటూ మా చేపట్టి మీ సేవలో మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుతున్నాం. అబ్బా తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.